అనే భావనతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. గ్రేటర్ సిటీలో హైడ్రా అరాచకం హద్దు మీరుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిన్నటి వరకు హైడ్రా చీఫ్ రంగనాథ్ను గౌరవించిన ప్రజలు ఆయనపై తిరగబడుతున్నారు. ప్రజాభిప్రాయం కోసం వెళ్లిన అధికారులను అడుగడుగునా నిలదీస్తున్నారు. మొండిగా ముందుకు వెళ్లడంతో మరోసారి హైడ్రాకు హైకోర్టు మొట్టికాయలు వేసింది. పేదల ఇల్లే కూలుస్తారా? పెద్దల జోలికి వెళ్లరా? హైడ్రా పనితీరుపై తెలంగాణ హైకోర్టు సీరియస్. రూల్స్ కు విరుద్ధంగా నిర్మించిన పెద్దల భవనాలు కూల్చినప్పుడే సర్కారు భూములు రక్షించినట్లవుతుందని తెలంగాణ న్యాయస్థానం తేల్చి చెప్పింది. నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని, కేవలం పేదల నిర్మాణాలను కూల్చితే ప్రయోజనం లేదని స్పష్టం చేసింది తెలంగాణ హైకోర్టు. మీరాలం ట్యాంకు పరిసరాల్లో ఇళ్ల యజమానులకు రాజేంద్రనగర్ తహసీల్దార్ నోటీసులు ఇచ్చారు. దీంతో విచారణ చేపట్టిన హైకోర్టు దుర్గం చెరువు, మియాపూర్ చెరువులోని ఆక్రమణలు ఎందుకు తొలగించడం లేదని హైడ్రాను ప్రశ్నించింది. చెరువుల పరిరక్షణ మంచిదేనని, కానీ చట్టం దృష్టిలో అందరూ సమానమేనని తెలంగాణ హైకోర్టు పేర్కొంది. మీరాలం ట్యాంకు చెరువు పరిసరాల్లో నిర్మాణాలు ప్రభుత్వ స్థలంలో ఉంటే తగిన చర్యలు తీసుకోవాలని వ్యాఖ్యానించింది. అక్రమ నిర్మాణాల కూల్చివేతలే లక్ష్యంగా ఏర్పాటైన హైడ్రా మొదట్లో చూపించిన దూకుడు చూసి రంగనాథ్ని చాలామంది మెచ్చుకున్నారు. సోషల్ మీడియాలో ఆకాశానికెత్తేశారు. ప్రశంసలు, పొగడతలతో తనంతటివాడు లేడనుకున్న రంగనాథ్ క్రమంగా రూటు మార్చారని జనానికి అర్థమైపోయింది. అక్రమ నిర్మాణాలుగా హైడ్రా గుర్తించి కూల్చివేతకు లక్ష్యం చేసుకున్న ఎన్నో ఇళ్లు, భారీ కట్టడాలు కోర్టు విచారణలో ఉన్నాయి. వీటిలో నిర్మాణాలకు గతంలో ప్రభుత్వమే అనుమతి ఇచ్చిందనే వాదనలు ఉన్నాయి. నాడు అనుమతులిచ్చి నేడు అక్రమమని కూల్చివేయడం ఏంటనే ప్రశ్నలు, ఆవేదన, ఆక్రోశం కల్లారా కనిపిస్తున్నప్పటికీ రంగనాథ్ టీం కూల్చివేస్తూ పోతుండటంతో జనం గగ్గోలు పెడుతున్నారు. హైడ్రా కోరలు కేవలం కొన్ని వర్గాలని టార్గెట్ చేయడమేంటని నిలదీస్తున్నాయి ప్రజా సంఘాలు. మొదట్లో ఎడాపెడా కూల్చివేతలు మొదలుపెట్టిన హైడ్రాని కోర్టులు తీవ్రంగా మందలించడంతో ఫలానా తేదీకి తర్వాత అక్రమంగా కట్టిన వాటినే కూల్చుతామని రంగనాథ్ చెప్పి కొన్ని కూల్చివేతలు మధ్యలో ఆపారు. మరి ఆ ఫలానా తేదీకి ముందు కూల్చినవి, సగం కూల్చి వదిలేసిన నిర్మాణాల పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తే హైడ్రా దగ్గర జవాబు లేదు. నోటీసులు ఇవ్వరు, ఇచ్చినా ఖాళీ చేసే సమయం ఇవ్వరు. టైటిల్, లింక్ డాక్యుమెంట్లు, పట్టాదారు పాసుబుక్ వంటి పత్రాలున్నాయని చెప్పినా వినరు. సెలవు రోజుల్లో కూల్చివేతలు చేపడితే హైడ్రా అధికారులపై కఠిన చర్యలుంటాయని కోర్టు హెచ్చరించే వరకు పరిస్థితి వెళ్ళింది. డబ్బున్నవారు కోర్టులకు వెళ్లి లేదా హైడ్రా అధికారుల వద్ద తమకున్న పలుకుబడి ఉపయోగించుకుని వీళ్లు తమ జోలికి రాకుండా చేసుకుంటున్నారు. కానీ ఏమీ లేని పేదలు మాత్రం హైడ్రాకు బలవుతున్నారు. ఈ పరిస్థితిని అదునుగా తీసుకున్న హైడ్రా సిబ్బంది బలహీనులను బెదిరించి, హెచ్చరించి సొమ్ము చేసుకుంటున్నారని కొందరు ఆరోపిస్తున్నారు. ఇలా అయిన వారికి ఒకలా, కాని వారికి మరోలా హైడ్రా ట్రీట్మెంట్ కనిపిస్తుంది. మొత్తం మీద నా రాజ్యం నా ఇష్టం అన్నట్టుగా ప్రవర్తిస్తున్న హైడ్రామా వెనుక ఎవరి డైరెక్షన్ ఉంది? ఇంత గొడవ జరుగుతున్నా సీఎం గానీ, మంత్రులు గానీ స్పందించడం లేదు. రైట్. హైడ్రా పేరుతో రేవంత్ గవర్నమెంట్ పేద మధ్యతరగతి ఇళ్లనే టార్గెట్ చేసి కూల్చివేస్తోంది అని అంటూ చాలా సందర్భాల్లో విమర్శలు వచ్చాయి, మనం చూసాం కూడా. తాజాగా హైకోర్టు కూడా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ పేదల ఇళ్లే కాదు పెద్దల ఇళ్లు కూడా తాకి చూడండి అంటూ మొట్టికాయలు వేసినటువంటి పరిస్థితి. సో దీనిపైనే ఇవాళ డిబేట్లో మనం మాట్లాడదాము. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ఉప్పాల లక్ష్మణ్ గారు, రాజకీయ విశ్లేషకులు. నమస్కారం అండి. అలాగే అల్జాపూర్ శ్రీనివాస్ గారు, బీజేపీ నాయకులు. నమస్కారం శ్రీనివాస్ గారు. అండ్ స్టూడియోలో ఉన్నారు డాక్టర్ ఏల్చోల దత్తాత్రేయ గారు, బీఆర్ఎస్ నాయకులు. నమస్కారం అండి. అలాగే చరణ్ కౌశిక్ యాదవ్ గారు, కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ. నమస్తే అండి కౌశిక్. సో చరణ్ గారు, ముందు మీతోనే స్టార్ట్ చేద్దాం. సో హైడ్రా పేరుతో మనం చాలా డిబేట్లలో కూడా మాట్లాడుకున్నాము. ఈ హైడ్రా అనేది కేవలం బడుగు బలహీన వర్గాల ప్రజలని మాత్రమే టార్గెట్ చేస్తూ వాళ్ళ బిల్డింగ్స్ కూల్చేయడానికి ఉన్నటువంటి ఇంట్రెస్ట్ కావచ్చు, ఆ శ్రద్ధ కావచ్చు, బడాబాబుల జోలికి వెళ్లకుండా చేస్తోంది అనేది చాలా విమర్శలు వచ్చాయి. ఇప్పుడు లేటెస్ట్గా హైకోర్టు చేసినటువంటి కామెంట్స్ను ఎలా చూస్తున్నారు? హైడ్రా ఎలా రిసీవ్ చేసుకుంటుంది? అంటే ప్రధానంగా ఇక్కడ వాస్తవ విషయం ఆలోచించినప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళకి కూడా స్ట్రక్చర్లు దొరించిన సందర్భం. అదే కాకుండా ఎంఐఎం పార్టీకి సంబంధించి ఆకత్పురలో వాళ్ళ 10 ఎకరాలలో వాళ్ళ అక్రమ నిర్మాణాలు చేపెడితే అది కూడా తొలగించి అది ప్రభుత్వం అదేవిధంగా చెరువు హ్యాండ్ ఓవర్ చేసిన సందర్భం. అదే కాకుండా నాగార్జున గారు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అయినా భారతీయ జనతా పార్టీ, అదే కాకుండా మా కాంగ్రెస్ పార్టీ సంబంధించి మా కేంద్ర మంత్రి పల్లనరాజు గారికి సంబంధించి ఆనందరాజు గారికి సంబంధించినటువంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ చెరువులో ఎఫ్టీఎల్ ఉంటే అది కూడా తొలగించి చెరువు క్యాండర్ చేసిన సందర్భం. కాబట్టి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ, ఎంఐఎం పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఓవరాల్ గా హైడ్రా ఎన్ని భవనాలు కూల్చివేసింది, అందులో బడుగు బలహీన వర్గాలవి ఎన్ని,
అలాగే మీరు చెప్తున్నటువంటి బడాబాబులు వేళ్ల మీద లెక్క పెట్టేటువంటివి ఎన్ని? లేదు వేళ్ళ మీద కాదు, ఇక్కడ ఎక్కువ పార్టీలకు సంబంధించిన వాళ్ళది ఎక్స్టెంట్ ఎక్కువ ఉన్నది. మీరు చూడండి, నాగార్జున గారికి సంబంధించి ఎన్నికన్వెన్షన్ కూలి చేసిరు. తర్వాత ఎప్పుడైతే ఇక్కడ ముందస్తుగా పార్టీలకు సంబంధించిన నాయకులు తొలగించిన తర్వాత పేద వర్గాలకు సంబంధించి కొన్ని తొలగించే క్రమంలో మాత్రమే కోర్టు దృష్టికి పోవడం, కోర్టు దీని మీద కొంత ఆగ్రహం వ్యక్తం చేయడంతో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొంచెం చూసి పని చేయాలని చెప్పేసి రంగనాథ్ గారికి ఆదేశించడంతో ఇక్కడ స్లో ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఎక్కడ కూడా దీని విషయంలో రంగనాథ్ గారు కూడా మళ్ళొకసారి పునఃసమీక్ష చేసుకొని వారు కూడా కమిటీని ఏర్పాటు చేసుకొని, అదే కాకుండా ఏదైతే అక్కడ చెరువు కావచ్చు, ఎఫ్టీఎల్ కావచ్చు, బఫర్ జోన్లో ఉన్నటువంటి అక్రమ నిర్మాణ విషయంలో వ్యాపార ట్రాన్సాక్షన్ జరిగే వాటిని మాత్రం తొలగిస్తూ ఉన్నారు. ఇక్కడ పేద వర్గాలకు సంబంధించిన ఇల్లు ఎక్కడ కూడా తొలగించలేదు. ఇప్పుడు అంతకుముందు ఏదైనా జరిగి ఉండొచ్చు కాక చిన్న చిన్న సంఘటనలు, కానీ తర్వాత ఎప్పుడైతే రంగనాథ్ గారు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు ఇన్వాల్వ్ అయిన తర్వాత పేద వర్గాలకు సంబంధించి ఇల్లు ఉంటే తొలగించొద్దు, కానీ అక్కడ కమర్షియల్ యాక్టివిటీస్ ఎప్పటి నుంచి చేసినా కూడా తొలగించాలని చెప్పేసి ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. అదే కాకుండా హైడ్రా ఏర్పాటైన తర్వాత నుంచి, హైడ్రా ఎప్పుడైతే ఏర్పాటు చేసినామో ఆ రోజు నుంచి ఏదైతే అప్పటి నుంచి కొత్త కన్స్ట్రక్షన్ జరిగితే మాత్రమే తొలగించాలి, బిఫోర్ ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ తొలగిస్తలేరు. కానీ ఈ హైడ్రాని మీరు తీసుకొచ్చిన దగ్గర నుంచి చూస్తే ఎప్పుడు హైకోర్టు మొట్టికాయలు మోడితే తప్ప మీకు ఏమీ అర్థం కాలేదు. ఆదివారం రోజు కూల్చడాలు వద్దు అని చెప్పింది. ఆ తర్వాత మీడియా కోసం షో చేస్తున్నారు తప్ప అసలు అందులో అంటే పర్ఫార్మెన్స్ కోసం కాదు, మీరు పబ్లిసిటీ కోసం చేస్తున్నారని కూడా హైకోర్టు వ్యాఖ్యానించింది. నిన్న చాలా స్పష్టంగా ఎక్కడ స్టే ఇవ్వలేదు. మీరు చూడండి, కోర్టు కూడా చెప్పింది 1200 చెరువులు ఉంటే 200 చెరువులు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు చాలా చెరువులు అనేక్రాంతం అయిపోయినాయి. అదే కాకుండా 30% చెరువులు 70% కబ్జా 30% మాత్రం ఉన్నాయి. 200 చెరువులు కూడా లేని పరిస్థితి. కాబట్టి ఇట్లాంటి పరిస్థితి వస్తే మంచిది కాదు. కాబట్టి దీని విషయంలో కూడా మీరు ఆలోచించాలని చెప్పేసి చెప్పినట్టు సొందరు. కాబట్టి హైడ్రా విషయంలో చాలా స్పష్టంగా కోర్టు కూడా చెప్పింది ఏంటంటే ప్రకృతి కాపాడాలని చెప్పింది. అదే కాకుండా ఇక్కడ కాపాడే క్రమంలో మీరు చర్యలు తీసుకునేటప్పుడు కొంచెం పేదవర్గాల పట్ల ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని చెప్పడం జరిగింది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ కూడా పేదవర్గాలకు సంబంధించినటువంటి ఇళ్లను కూల్స్తలేరు. కాకపోతే కమర్షియల్ యాక్టివిటీస్ ఉంటే మాత్రం ఎవరిదైనా తీసేసే క్రమం. అదే కాకుండా బడాబాబులను ఎవరిని కూడా వదిలిపెట్టలే ఇప్పటివరకు. కాబట్టి అదే కాకుండా ఇక్కడ 2002లో ఏదైతే వాల్టా చట్టం ఉన్నది, ఇక్కడ వాల్టా చట్టము నిబంధనల లోబడి కూడా పనిచేస్తూ ఉంది హైడ్రా. ఎందుకంటే వాల్టా చట్టము చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, అదేవిధంగా హైదరాబాద్లో వాల్టా చట్టం తీసుకురావడం జరిగింది. కాబట్టి వాల్టా చట్టం పరిధిలో కొంత బఫర్ కావచ్చు, బఫర్ జోన్లు లేని పరిస్థితి ఉన్నది. కాబట్టి ఆ విషయంలో కూడా ఖచ్చితంగా హైడ్రా అనేది ఆలోచించి కమిటీని సంప్రదించిన తర్వాత ఇది వాస్తవంగా విరుద్ధంగా ఉందని చెప్పేసి ఆలోచించిన తర్వాత మాత్రమే కన్స్ట్రక్షన్ తొలగిస్తూ ఉన్నారు తప్ప హైదరాబాద్ ఉన్నటువంటి చెరువులు రక్షించే చాలా హైదరాబాద్ చుట్టుపక్కల మీరు నాతో రండి చరణ్ కౌశిక్ గారు, నేను మీకు చూపిస్తాను. రాజ్ న్యూస్ ప్రత్యేక కథనాలు కూడా మేము ప్రసారం చేశాము. అక్కడికి వెళ్ళి స్థానికులు ఇచ్చారు కంప్లైంట్స్. అలాగే అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ ఆఫీసర్స్ కూడా ఇవి ప్రభుత్వ భూములే, ఆక్రమించి కట్టినటువంటి విల్లాస్, ఆక్రమించి కట్టినటువంటి బిల్డింగ్స్ అని చెప్తున్నా కూడా హైడ్రా అటువైపు చూసినటువంటి దాఖలాలు లేవు. మీరేమో ఒక్క బడాబాబులు కూడా వదిలిపెట్టలేదని అంటున్నారు. ఇలాంటివి వేల సంఖ్యలో ఉన్నాయి, నేను చూపిస్తాను. మేడం ఇక్కడ చెప్పినాం కదా, హైడ్రా చట్టం ఏర్పడ్డ తర్వాత ఏదైతే హౌజెస్ సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ కొత్తగా ఏర్పడితే మాత్రం తొలగిస్తూ ఉన్నారు. బిఫోర్ ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ ఎక్కడ తొలగిస్తలేరు. కాకపోతే ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో కమర్షియల్ యాక్టివిటీస్ ఉన్నాయి, ఎప్పుడు కట్టినా కూడా అవన్నీ తొలగిస్తూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ చాలా ఇది మొత్తం ముట్టుకుంటే చాలా గాలివాల మొత్తం ఇబ్బంది అయ్యే పరిస్థితి వస్తుంది. కాబట్టి అందులో పేద వర్గాలు ఉన్నారు, ఉన్నత వర్గాలు ఉన్నారు. కాబట్టి హైడ్రా ఏర్పడిన కాంచి మాత్రమే అప్పటి నుంచి కొత్త కన్స్ట్రక్షన్ రాకుండా చూసుకునే ప్రయత్నం హైడ్రా చేస్తూ ఉంది. కాబట్టి కోర్టు ఎక్కడ కూడా స్టే ఇవ్వలేదు. కాబట్టి హైదరాబాద్ అంటే రాక్స్, లేక్స్, కాబట్టి వాటిని రక్షించే కార్యక్రమం జరుగుతూ ఉంది. కాబట్టి హైడ్రా వచ్చిన తర్వాత మీరు చూడండి, ఒక్క ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ జరగని పరిస్థితి అంతకుముందు జరిగి ఉన్నాయి. టీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలా పెద్ద ఎత్తున హైదరాబాద్లో పెద్ద ఎత్తున చెరువులు కూడా మాయమైనటువంటి పరిస్థితి. చాలా చెరువులు పారిశుద్ధ్యంగా మాయమైనాయి, కొన్ని చెరువులు పూర్తి స్థాయిలో మాయమైన పరిస్థితి. 2014 ముందు ఈ పరిస్థితి లేకుండా, అందుకే చంద్రబాబు నాయుడు గారు వాల్టా చట్టాన్ని తీసుకురావడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా హైడ్రా అనేది రాక్స్, లేక్స్ రక్షించే కార్యక్రమం, పేద వర్గాలకు నష్టమయ్యే పనులు ఎక్కడ కూడా చేయడం లేదు. కాబట్టి ఇంత అద్భుత ఆలోచనతో మీరు హైడ్రాను తీసుకొచ్చి ప్రభుత్వ ఆస్తులని అలాగే ప్రకృతిని పరిరక్షించాలనే ఒక గొప్ప ఆలోచనతో మొదలుపెట్టిందని ఎందుకు ప్రతిపక్షాలు ఇంత రాద్ధాంతం? మేడం, ఇట్లాంటి హైడ్రా కావచ్చు, మూసి పునర్జీవింపే కార్యక్రమం కావచ్చు, వాస్తవంగా ఇది చేయాలంటే ధైర్యం కూడా ఉండాలి. రేవంత్ రెడ్డి గారు ఒక సాహసోపేత నిర్ణయం తీసుకొని హైడ్రా కావచ్చు, మూసిని పునర్జీవింపే కార్యక్రమం చేయడం జరిగింది. ఎందుకంటే నిజంగానే అనుకున్న లక్ష్యాలు నెరవేరితే హైదరాబాద్ రూపురేఖలు మారిపోతూ ఉన్నాయి. అదే కాకుండా హైదరాబాద్ పెద్ద టూరిస్ట్ సెంటర్ కాబోతా ఉంది, ప్రపంచ నగరాలతో పోటీపడే అవకాశం ఉంది. ఇప్పుడు మొదటి ఫేజ్లో 53 కిలోమీటర్ల వరకు కూడా మూసిని పునర్జీవి కార్యక్రమం జరగబోతా ఉంది. కాబట్టి హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్యలు తగ్గిపోతాయి. అదే కాకుండా అగ్రి ప్రాసెసింగ్ యూనిట్లు రాబోతూ ఉన్నాయి.
హైదరాబాద్ రూపురేఖలు మారిపోతా ఉన్నాయి కాబట్టి ప్రతిపక్షాలు ఇవి ఖచ్చితంగా అనుకున్న లక్ష్యాలు నెరవేరితే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దాదాపు 43 నియోజకవర్గాల్లో మనం ఎదుర్కోలేని చెప్పేసి భావించే కాంగ్రెస్ ప్రభుత్వం ఎదురుదాడి చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉన్నాయి తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఏదైతే హైడ్రా కావచ్చు మూసీ కావచ్చు పేద వర్గాలకు నష్టమైన పనులు ఎక్కడ చేయడం లేదు. కాకపోతే ఎక్కడన్నా జరిగి ఉండొచ్చు కాక దాని పేరు మీద ఎవరన్నా బ్లాక్మెయిల్ చేసి ఉండొచ్చు, లేకపోతే ఇంకేదన్నా పైశాచిక ఆనందం కోసం ఎవరైనా చేసి ఉండొచ్చు కాక. కానీ హైడ్రా అనేది ఎప్పటికప్పుడు వారు రూపాంతరం చెందుతా ఉన్నారు. ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు పేద వర్గాలకు సంబంధించిన ఇండ్ల జోలి కానీ ఇవన్నీ పోవద్దు. కాకపోతే కమర్షియల్ యాక్టివిటీస్ ఎక్కడ తిన్నా కూడా తీసేసే క్రమంలో అందులో వాచ్మెన్ అట్లాంటివి ఉన్నప్పుడు దాన్ని భూతద్దలు పెట్టి చూపించే ప్రయత్నం, అదే కాకుండా సోషల్ మీడియా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనం చేసే ప్రయత్నం వారు చేస్తారు. రైట్, ఓకే దత్తాత్రేయ గారు, చెరువులను కాపాడాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్తో మొదలుపెట్టినటువంటి హైడ్రాను మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ ఎందుకు నీరుగార్చేటువంటి ప్రయత్నం చేస్తోంది? అంటే హైడ్రా పేరు మీద కేవలం మధ్యతరగతి పేద మధ్యతరగతి వర్గాల మీదనే ఉక్కుపాదం మోపుతూ వాళ్ళని గూడు లేని పక్షులను చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. మేము చాలా స్పష్టంగా చెప్పినాం. హైకోర్టులో కూడా ఏదైతే హైకోర్టు చెప్పినటువంటి విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ చాలా స్పష్టంగా చెప్పింది. తెలంగాణ ప్రాంతంలో హైదరాబాద్ మూసీ పరివాహక ప్రాంతాల్లో నివసించేది కేవలం ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీ వర్గాలకు చెందినటువంటి వాళ్ళు, కొంత శాతంలో బీసీ వర్గాలు ఉంటారు. ఆ మూసీకి చుట్టుపక్కల ఎందుకున్నారంటే హైదరాబాద్ నగర పూర్వ హైదరాబాద్ని తీసుకుంటే మనం మూసీ పరివాహక ప్రాంతం ఆధారంగా చేసుకుని బ్రతికినటువంటి వాళ్ళే ఉంటారు. ఒకవేళ మూసీ పక్కల ఉన్నా కూడా ఎవరు ఉంటారండి? చాలా పేద నిరుపేద కుటుంబాలు. కేవలం 60 గజాల స్థలం నుంచి మొదలుకుంటే 100 గజాల స్థలం కూడా ఉండదు. అగ్గిపెట్టె లాంటి గూడులు కట్టుకొని అదే మా సొంత ప్యాలెస్ అనుకుని జీవించేటువంటి కోటి ఆశలతో జీవించే పేద వర్గాలే ఉంటారు. ఆ వర్గాల యొక్క నిలువ నీడని లేకుండా చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం వల్ల ఎవరికి లాభం జరుగుతుందో ఇవాళ రేవంత్ రెడ్డి గారు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే హైడ్రా ఉండాలా వద్దా మీ దృష్టిలో? మేము ఎప్పటి నుంచో చెప్తా ఉన్నాం, హైడ్రా వల్ల కేవలం పేద వర్గాల మీద మీ హుకుం, మీ జులుం నడదు. ఎక్కడైతే అగ్రవర్ణాలు కూడా అది అంటే ఎవరైతే మన చాలా పెద్ద ఎత్తున ప్రముఖులు ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున హైడ్రా పరివాహక ప్రాంతమే కావచ్చు, మూసీ పరివాహక ప్రాంతమే కావచ్చు, బఫర్ జోన్లో కావచ్చు ప్యాలెస్లు కట్టుకున్నారు, ఫామ్ హౌస్లు కట్టుకున్నారు. వాళ్ళలో చాలామంది పార్టీలో అధికారికంగా ఉన్నటువంటి వాళ్ళు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, V6 వివేక్ లాంటి వాళ్ళు కావచ్చు, పట్నం మహేందర్ రెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళు ప్యూర్ అంటే బఫర్ జోన్లో కావచ్చు లేకపోతే ఎఫ్ఎల్టీలో కావచ్చు ఈ ప్రాంతాల్లో నివాసం ఏర్పాటు చేసుకొని ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్న వాళ్ళ వైపు ఎందుకు తొంగి చూడట్లేదు? ఇవాళ హైకోర్టు కూడా అదే బడాబాబుని కూడా వదిలిపెట్టట్లేదని చెప్తున్నారు కదా. ఎక్కడ వదిలిపెట్టినారు? ఇప్పుడు మీరే చెప్పండి. నిజంగానే వదిలిపెట్టుంటే వాళ్ళ హైకోర్టు అంత తీవ్ర స్థాయిలో ఎందుకు వాళ్ళ మీద మళ్ళీ ఎగైన్ అండ్ ఎగైన్ అదే స్థాయిలో ఆవేశంగా మాట్లాడే ప్రయత్నం ఎందుకు చేస్తుంది? ఇవాళ ఏదైతే సంస్థ యొక్క టార్గెట్ కేవలం మధ్యతరగతి వర్గాలేనా? ఇవాళ ప్రముఖులకు ఏమైనా కొత్త చట్టం ఉందా ఈ రాష్ట్రంలో? వాళ్ళ వైపు ఎందుకు తొంగి చూడట్లేదు? మియాపూర్ దుర్గం చెరువు అక్రమ నిర్మాణాలపైన ఎందుకు ఇప్పటివరకు కొరడా చూపట్లేదు? ఆ వర్గాల ప్రజల వైపు ఎందుకు మీరు చూడట్లేరు? అంటే వాళ్ళు జీవోలు తెచ్చుకోవడానికి లేకపోతే హైకోర్టు ఆశ్రయించడానికి వాళ్ళకి సమయాలు ఇస్తారు, కానీ పేద వర్గాలు కోర్టును అప్రోచ్ కావడానికి కానీ లేకపోతే వాళ్ళు న్యాయస్థానం యొక్క న్యాయం పొందేటువంటి సమయం కూడా ఇవ్వకుండా ఉక్కుపాదం మోపుతున్న తీరుకు చాలా పెద్ద స్థాయిలో ఇవాళ హైకోర్టు మొట్టికాయలు వేసింది. ఇది నేను ఏమంటున్నానంటే హైకోర్టు అయినా ఇవాళ ఏదైతే ప్రజా సంఘాల మద్దతు ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, చాలా ప్రజా సంఘాలు వీళ్ళకు గతంలో మద్దతు ఇచ్చినాయి. ఆ మద్దతు ఇచ్చిన ప్రజా సంఘాలు కూడా ఇవాళ ఏమంటున్నాయి అంటే పేద వర్గాల పైనేనా మీ జులుం? మీరు చేస్తున్నటువంటి దానివల్ల చాలా మంది నిరుపేదలైపోతా ఉన్నారు. ఒక కుటుంబం అంటే వృద్ధులు ఉంటారు, వికలాంగులు ఉంటారు, మహిళలు ఉంటారు. వీళ్ళందరికీ వాళ్ళకంటూ జీవించేటువంటి హక్కు ఉంటుంది. ఆ హక్కుని మీరు ఎందుకు హరిస్తా ఉన్నారు? వాళ్ళకు కూడా జీవించే హక్కు ఉంటుంది కదా. ఉటావుటిన మీరు ఎక్కడికి పోవాలి? ఇప్పుడు పోనీ పునరావాస చట్టం ప్రకారం వాళ్ళకి ఏమన్నా 1992 చట్టం ప్రకారం ఎక్కడైనా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారా? లేదు. పునరావాస కేంద్రాల విషయాన్ని పక్కన పెడితే అట్లీస్ట్ గత ప్రభుత్వము కట్టించినటువంటి డబుల్ బెడ్రూమ్ ప్లాట్లు ఇస్తా ఉన్నామన్నారు. డబుల్ బెడ్రూమ్ ప్లాట్లకు కూల్చివేస్తున్నటువంటి ఇండ్ల సంఖ్యకు ఎంత వ్యత్యాసం ఉంది? చాలా పెద్ద స్థాయిలో వ్యత్యాసం ఉంది కదా. ఇప్పటివరకు కూల్చినటువంటి ఇండ్ల సంఖ్యలో పునరావాస చట్టం ప్రకారం అట్లీస్ట్ ఆ డబుల్ బెడ్రూమ్ పొందిన వాళ్ళని లెక్క బయట పెట్టండి మీరు. అంటే ఇంత ఇది ఎందుకు పేద వర్గాలను ఇంత ఇబ్బంది పెడుతున్నారు? అయితే బీఆర్ఎస్ హయాంలో బీఆర్ఎస్ నేతలు ఈ కబ్జాలకు పాల్పడి అక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకున్నటువంటి మాట వాస్తవం కాదా? మీరు అడిగి చాలా వ్యాలిడ్ పాయింట్. మా పార్టీ తరపున కావచ్చు, మా నాయకుడి తరపున కావచ్చు, మేము బీఆర్ఎస్ పార్టీగా హోల్ అండ్ సోల్గా చెప్తా ఉన్నాం. నిజంగానే అలాంటి దుర్మార్గమైనటువంటి చర్యకు ఏ నాయకుడు పాల్గొన్నా కూడా బేషరతుగా హైడ్రాకు ఏ పవర్ ఉందో ఆ పవర్ను ఉపయోగించమని స్పష్టంగా కేటీఆర్ గారు చెప్పారు, హరీష్ రావు గారు చెప్పారు. ఇవాళ నేను కూడా చెప్తా ఉన్నా బీఆర్ఎస్ నాయకుడిగా, చట్టం ఒకరికి చుట్టం కాకూడదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారి వర్గాల్లో ఉన్న వాళ్ళకు, క్యాబినెట్లో ఉన్న మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు ఎందుకు చట్టం అటువైపు చూడట్లేదు? వాళ్ళకు చుట్టంగా ఎందుకు వ్యవహరిస్తుంది? పేద వర్గాలకు ఎందుకు అందరి ద్రాక్ష పనులాగా మిగులుతా ఉంది మీ ప్రభుత్వంలో? ఏదైనా కావచ్చు, మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు అందకలేవు. పోనీ ఉన్నటువంటి గుడిని కూడా గుడి లేని పక్షులను చేసి రోడ్డు మీద పడేస్తే వాళ్ళు ఎట్లా బ్రతకాలా? సో హైడ్రాకు వ్యతిరేకం కాదు, కానీ హైడ్రా వ్యవహరిస్తున్నటువంటి తీరుకు మాత్రమే బీఆర్ఎస్ వ్యతిరేకం. మేము ఏమంటా ఉన్నామంటే నిజంగానే ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఫస్ట్ బడాబాబుల నుంచి కూలుస్తూ రండి.
పేద వర్గాలకు ఒక అవకాశం ఇవ్వండి. ఎందుకంటే మేడం బడా బాబుకు అదే ఆధారం కాదు. వాళ్ళు ఆ ప్రత్యామ్నాయ ఆధారాలు ఎక్కడో ఉంటారు, వీకెండ్స్లోకి వెళ్ళి అక్కడ సేద తీరుతూ ఉంటారు. కానీ వీళ్ళు ఇల్లైనా గూడైనా ప్యాలెస్ అయినా మేనస్ అయినా ఏదైనా వాడికి అదే స్వర్గం. అట్లాంటి ఇల్లుని నువ్వు గూడు లేనివాడిని చేసి ఇమీడియట్గా రోడ్డు మీద పడేసి మూటాముళ్ళే చదువుకొని పో అంటే ఎక్కడికి పోవాలి వాళ్ళు? కన్నీరు పర్వంతం అవుతా ఉంది. ఇవాళ హైదరాబాద్ ఏడుపుల నగరంగా అయింది, హైదరాబాద్ చావుల నగరంగా అయింది, హైదరాబాద్ గూడులేని నగరంగా అయింది, హైదరాబాద్ కూల్చివేతల నగరంగా అయింది. కాబట్టే కదా హైదరాబాద్లో ఇవాళ ఉటావుటిన పెట్టుబడులు పడిపోయినాయి. ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్ లేదు, రాబడులు రావట్లేదు అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల కొనుగోలు సామర్థ్యం తగ్గింది. నువ్వు డబ్బు తెలంగాణ ప్రజల మధ్య ఆడట్లేదు. రియల్ ఎస్టేట్ వ్యాపారం దమాలమని కూలిపోయింది. ఈ అన్ని కారణాలు ఒకదాంతో ఒకటి లింక్ అయి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రా కూల్చివేతలలో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు పెట్టుబడులు పెడతలేరు. మీరు ఒక కన్స్ట్రక్షన్ బిజినెస్ సంబంధించినటువంటి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ సంబంధించిన మెటీరియల్ అమ్మే వ్యాపారం అనుకోండి. మీ దగ్గర పనిచేసే ఒక రిక్షా వాళ్ళ ఉంటాడు, మీ దగ్గర నుంచి మెటీరియల్ తీసుకుని బిల్డింగ్ వేసేవాడు ఉంటాడు, అక్కడ నుంచి ఇంకో దగ్గరికి పోయేవాడు ఉంటాడు. వీళ్ళందరి చేతుల్లో డబ్బు ఆడట్లేదు. ఇప్పుడు డబ్బు ఎవరి చేతుల్లో లేదు, కొనుగోలు సామర్థ్యం పడిపోయింది. తెలంగాణ రాష్ట్రంలో ఎవరి దగ్గర డబ్బు కానీ మీ హయాంలో కంటే ఇప్పుడే తలసరి ఆదాయం పెరిగింది అని ఎవరు చెప్తున్నారు. అన్నారండి? తలసరి ఆదాయం ఒకటి పెరిగింది అనడానికి వీళ్ళు తీసుకున్న నిర్ణయాలు కాదు కదా. వీళ్ళు ఇప్పుడు ఏమనంటే మంచి జరిగిందంటే మా ఖాతాలో వేసుకుంటాం, చెడు జరిగిందంటే మాత్రం బీఆర్ఎస్ ఖాతాకి వేస్తాం అంటున్నారు. ఇది ఒక తలసరి ఆదాయం పెరుగుదల అనేటువంటిది ఒకరోజు తీసుకున్న నిర్ణయంతో ఉండదు. ఒక 5 సంవత్సరాల కాలానికి, ఒక దశాబ్ద కాలానికి వేసినటువంటి ప్రణాళికలు, తీసుకున్నటువంటి నిర్ణయాలు, చేసినటువంటి డెవలప్మెంట్ వల్ల ఆ తలసరి ఆదాయం పెరుగుతూ వస్తుంది. ఒక రోజులో పెరిగేది కాదు కదా. సో ఇవన్నీ ఈ కేసీఆర్ గారి ముందు చూపు వల్ల హైదరాబాద్లో అద్భుతమైనటువంటి డెవలప్మెంట్ జరిగింది. మీరు ఏ మాట కావడం తెలంగాణ రాష్ట్ర ప్రజల జీవన ప్రమాణం పెరిగింది. కేసీఆర్ హయాంలో బీఆర్ఎస్ నేతలు ఆక్రమించుకున్నటువంటి భూములని అవన్నీ FTL పరిధిలో ఉన్నాయి, వాటిని కూలగొట్టడానికి తెచ్చినటువంటి హైడ్రా ఇప్పుడు అందరికీ పెద్ద సమస్యగా మారింది అనేటువంటి ఒక వాదన కూడా ఉంది. ఇప్పుడు నిజంగానే రేవంత్ రెడ్డి గారికి మా మీద కక్ష సాధింపే ఉంటే ఒకరోజు ప్రెస్ మీట్ పెడదాం, మీరు చెప్పిన ప్లేస్కే వద్దాం, మా నాయకుని రమ్మంటాం కేటీఆర్ గారిని, మా పార్టీకి సంబంధించిన నాయకుల లిస్ట్ ఉంటే మీకు అప్పచెప్తాం, మీరే అప్పచెప్పండి. మీ దగ్గర ప్రభుత్వం అధికారులు ఉంది కదా, మీ రంగనాథ్ గారి చేతిలో ఉంది కదా, ఎవరిది బీఆర్ఎస్ పార్టీ నాయకులది ఉందా, కాంగ్రెస్ పార్టీ నాయకులది ఉందా? మీ నిజంగానే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిది లేకపోతే మేము దేనికైనా రెడీ, పట్నం మహేందర్ రెడ్డి గారిది లేకపోతే మేము దేనికైనా రెడీ. శాటిలైట్ సర్వే ద్వారా తీసినటువంటి చిత్రాలు చాలా స్పష్టంగా చెప్తున్నాయి కదా. ఇగో ఇది కాంగ్రెస్ పార్టీ నాయకులది, ఇగో ఇది పొంగులేటి శ్రీనివాసరెడ్డిది, ఇది V6 వివేక్ గారిది, ఇగో ఇది పట్నం మహేందర్ రెడ్డి, ఇంత స్పష్టంగా ఆధారాలతో సహా శాటిలైట్ చిత్రాలు బయటకు వచ్చి ప్రజల మధ్య కాంగ్రెస్ లీడర్స్ ఎందుకు వాటి జోలికి వెళ్ళట్లేదు? లాస్ట్ నేను చెప్తాను అంటే ఫైనల్ గా ఒక అవార్డు, కాంగ్రెసా బీఆర్ఎస్ఆ బీజేపీ కాదు, పార్టీల మధ్య ఉన్నటువంటి పోటీ వల్ల పేద ప్రజలకు ఇక్కడ అన్యాయం జరుగుతుంది. నేను అదేంటంటే వాళ్ళ జీవించే హక్కును హరించేటువంటిది రేవంత్ రెడ్డికే కాదు, ఇవాళ రంగనాథన్ గారికి కూడా లేదు అని హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. హైకోర్టు నేను గౌరవించామని చెప్తా ఉన్నాం. పేద ప్రజల కూల్చివేతలు ఫస్ట్ ఆపండి, వాళ్ళకి ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేసి ఆ తర్వాత మీరు ఏం చేయాలనుకుంటారో మీ చట్టాన్ని ముందుకు తీసుకొని మీ చర్యలు చేయండి. రైట్, ఓకే. శ్రీనివాస్ గారితో పడతాం. శ్రీనివాస్ గారు, చెరువుల్ని కాపాడాలి అనేటువంటి కాన్సెప్ట్ కదా. ఇప్పుడు గుజరాత్లో మీరు అభివృద్ధి చేయడానికి మోడీ చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటే తప్పులేదు. మరి ఇక్కడ తెలంగాణలో మాత్రం హైడ్రా మూసీ ప్రక్షాళన అనగానే బీజేపీ వాళ్ళు చాలా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉంటారు, వాళ్ళని విమర్శిస్తూ ఉంటారు. అంటే మీరు చేస్తేనేమో తప్పు లేదు, ఇక్కడ మాత్రం తప్పు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఘాటుగా వ్యాఖ్యానించారు. ఒక్కటి రోజా గారు, గుజరాత్ లో మోడీ గారు చేసినటువంటి ఒక రోడ్స్ వైడనింగ్ కావచ్చు, చెరువుల పరిరక్షణ కావచ్చు, ఏవి కూడా తమ చట్టాలు తమ చేతుల్లో తీసుకొని ఆ యొక్క యాక్టివిటీస్ జరపలేదు. డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ప్రకారంగా నడిచి హైకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్ ప్రకారంగా అక్కడ యాక్టివిటీస్ నడిచింది తప్ప తనకి ఇష్టం వచ్చినట్టు అసమతులకు సపోర్ట్ చేయడము, అక్రమాలకు సపోర్ట్ చేయడం ఇవన్నీ జరగలేదు. జరిగి ఉంటే ఈ పాటికి ఎంతో చర్చ ఉంటుంటే మీరు ముందర పెడుతుంది, పెద్ద బ్యానర్ ఐటమ్తో ముందర పెట్టేవాళ్ళు. ఇక్కడ మేము కూడా హైడ్రా కారణంగా జరిగేటువంటి ఒక మంచి పని ఏదైతే ప్రభుత్వ భూముని పరిరక్షించడం, ప్రభుత్వ ఆస్తులు, పార్కులు, చెరువులు పరిరక్షించడానికి ఏం మాత్రంగా కూడా మాకు శశాభిషాలు లేవు, రక్షించాలి, అది వారి యొక్క పని, ప్రభుత్వం యొక్క బాధ్యత కూడా. దాన్ని ఎవరు అడ్డుకొస్తలే, పరిధి దాటి ప్రజలు రోడ్ల మీదకి వచ్చి అన్యాయంగా మా భూమిని లాక్కుంటా ఉన్నారు, అన్యాయంగా మా ఇళ్లను మరి కూలగొడతా ఉన్నారు. మాకన్నా ముందే 5-6 డిపార్ట్మెంట్ల వరకు పర్మిషన్ ఇచ్చినటువంటి వాటికి ఆ అధికారుల మీద యాక్షన్ తీసుకోకుండా మా ఇంటి మీద దాడి చేసి అక్రమంగా మరి కూలగొట్టడం అన్నది ఇది అబ్జెక్షన్. గుజరాత్ మీరు అభివృద్ధి కార్యక్రమాలు చేసేటప్పుడు ప్రజల నుంచి వ్యతిరేకత రాలేదా శ్రీనివాస్ గారు? అభివృద్ధి వచ్చిన నేను చెప్తున్నా, వ్యతిరేకత
ఏ విషయంలో వస్తాయి? చట్టం మన చేతిలో తీసుకొని ఉంటే మీరు అబ్జెక్షన్ వ్యాలిడ్ అవుతుంది. కానీ ఇక్కడ అనేక సందర్భాల్లో హైకోర్టు చెప్పింది, మేము చెప్తే మీరు నమ్మకండి. హైకోర్టు అని చెప్పింది కదా, గవర్నర్ జడ్జి గారు చెప్తున్నారు కదా, సో మెనీ టైమ్స్ దే హావ్ పాయింటెడ్ అవుట్. ఆ విషయాలన్నీ కూడా మనకు అందరూ కూడా తెలుసు. మీరు ఏమనుకుంటారు మీ మంచుకు? హైడ్రా అంటే సర్వాధికారి, సర్వోపరి అనుకుంటున్నారు మీరు? చట్టానికి మించిన మీరు ఆ పరిధిలో పనిచేయండి, లోబడి పనిచేయండి చెప్పడం జరిగింది. Yes. ఇవాళ కూడా అది చెప్పినారు. ఆ విషయం గుర్తుండాలి. ప్రభుత్వంలో ఎవరైనా ఉంటే రివ్యూ చేసి తప్పు చేసిన అధికారులు యాక్షన్ తీసుకోవాలి. సో ఫార్ ఒక్కరిద్దరు తప్ప పేరుకు పేపర్ మీద యాక్షన్ తీసుకున్నామని చెప్పినారు కానీ ఎన్నైతే ఇల్లీగల్ గా కన్స్ట్రక్షన్ జరిగినాయో, ఎన్నైతే ప్రాపర్టీస్ కబ్జా గురైనాయో వాటికి బాధ్యులు ఎవరు? ఆ అధికారులు సంబంధిత ఆ రేడియస్ లో ఉన్నటువంటి అధికారుల పని ఏం జరిగింది? వాళ్ళు యాక్షన్ ఏం తీసుకున్నారు? ఫస్ట్ యూ ఆన్సర్ దోస్ క్వశ్చన్స్. ఆ అధికారుల మీద యాక్షన్ తీసుకోరు. కానీ ఆ అధికారులు ఇచ్చినటువంటి ఒక పర్మిషన్ లేక ఇంట్లో ఇళ్ళ దాడి చేస్తారు. ఇది ఎక్కడ న్యాయం? ప్రైవేట్ ప్రాపర్టీ ఉంటుంది. ప్రైవేట్ ప్రాపర్టీకి అయితే ఏ కోశాన్ని కూడా టచ్ చేసే అధికారం లేదు. ప్రైవేట్ ప్రాపర్టీ లేదా ప్రైవేట్ ల్యాండ్ లో చెరువులాగా ఉన్నటువంటి ప్రాపర్టీని కూడా టచ్ చేసే అధికారం సర్కార్కు లేదు. మీకు కావాలి అనుకుంటే ఆ చెరువు రక్షించుకోవాలనుకుంటే ప్రైవేట్ ప్రాపర్టీది ఆ చెరువులాగా అనిపిస్తే యూ షుడ్ గో ఫర్ ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ యాజ్ పర్ 2013 యాక్ట్, ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్. అది వాళ్ళకి తెలియదా? చదువుకున్నవారు కాదా? వాళ్ళకు లీగల్ ఆఫీసర్ ఉండరా? ఇవన్నీ కూడా తెలిసి కూడాను మేము అనుకున్నది చేస్తాం. మా చేతుల్లో అధికారం, మా పక్కన పోలీసులు ఉన్నారు, మమ్మల్ని ఏమి అన్నారు, మీరు చేసుకుంటే అప్పుడు ఏమైనా అయితే మేము రక్షిస్తాం. మీకు ఏం రక్షిస్తారండి? ప్రభాకర్ రావు అమెరికాలో ఉన్నాడు, ప్రవీణ్ రావు అమెరికాలో ఉన్నాడు, ఇక్కడ కేటీఆర్ గారు కేసీఆర్ గారు రక్షించడానికి ముందుకు వచ్చిరా? ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇతర కేసుల్లో ఏమంటారు ఇప్పుడు? అరే ఆ పని అంతా కూడా అధికారులు చేయాల్సిన పని పోయి మాకేం సంబంధం, వాళ్ళు ఆ పని వాళ్ళు తప్పులు చేసి ఉంటే వాళ్ళు చేయాల్సింది కాదని చెప్పి తప్పించుకుంటుంది తప్ప సేమ్ రంగనాథ్ గారు కూడా వారి టీం అంతా కూడా అదే రిపర్కేషన్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు కూల్చివేతల విషయంలో కూడా హైడ్రా తమకి అందరూ సమానమే అని చెప్తూ ఉన్నారు. సమానం అని చెప్తే హైడ్రా హైకోర్టు ఎందుకు కోప్పడుతుంది? చివాట్లు ఎందుకు పెడుతుంది? మొట్టికాయలు ఎందుకు పెడుతుంది? ఈ మాటకు జవాబు చెప్పాలి వాళ్ళు. యూ రైట్లీ రైజ్డ్, ఎస్ అబ్జెక్షన్ చేస్తే ఆరోపణ చేస్తాం. మరి మా ఆరోపణ, మా అబ్జెక్షన్ తప్పే అయితే హైకోర్టు కూడా మమ్మల్ని కూడా మందలిస్తుంది. మీరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోతా ఉన్నారు, మంచి పద్ధతి కాదు, లెట్ దెమ్ గో అహెడ్, వాళ్ళు చేయనియండి, సహకరించండి, లేదంటే మీ మీద కూడా యాక్షన్ తీసుకుంటాం, పీనల్ యాక్షన్ చెప్తుండే. అది చెప్పలేదే. యాజ్ పర్ లా, డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా మీరు ప్రొసీడ్ కాండి. నోటీసులు ఇవ్వరు. మీరే అంతకు రేజ్ చేసినట్టుగా సాటర్డే సండే చూసి అది అవసరమా? సాటర్డే వర్కింగ్ డే ఒక్క నిమిషం కోసం అనుకున్నా. సండే వాట్ అబౌట్ సండే నాడు? సాటర్డే అంటే కోర్టు ఉంటుంది కాబట్టి ఉండదు కాబట్టి ఆ రోజు స్టే కోసం పోయే అవకాశం ఉంటుంది కాబట్టి వాడుకుంటారు. కానీ సండే అధికారులు రోడ్ల మీదకి వస్తారు, డ్యూటీకి వస్తారు. అధికారులు సండే నాడు వారు డ్యూటీ డిశ్చార్జ్ చేస్తారు. అందుకే కదా కోర్టు చెప్పింది కదా సండే కూల్చివేతలు వద్దు అని చెప్పింది కదా. అదే చెప్పిందంటే మీరు చేస్తారు కదా, చెప్పింది మీరు చేస్తారు కదా, సండే నాడు చేయొద్దని చెప్పింది. అది తెలియదా? సండే వర్కింగ్ డే కాదు, హాలిడే అని చెప్పేసి. వాట్ మోటో బిహైండ్ దిస్? డెఫినెట్ గా ఈ యొక్క పనిని ఎవ్వరూ ఆపే అవకాశం లేకుండా ప్రొసీడ్ కావాలి. మీన్ వైల్ మండే వచ్చినా అప్పటికే కూల్చివేయబడాలి, భూమయం కావాలి. ఇది వారి యొక్క ఇంటెన్షన్. హైడ్రా చీఫ్ రంగనాథ్ ఒకటి చెప్తున్నారు కదా, మాకు అందరూ సమానమే అంటున్నారు. కానీ మరి కొంతమంది మాత్రము కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకునేటువంటి టైం ఎలా దొరుకుతుంది వాళ్ళకి? కోర్టు పోయిన తర్వాత అప్పటికే కూల్చివేసి ఉంటారు, స్టే దొరుకుతుంది, అవుతుంది. మీరు ఎందుకు అవకాశం ఇస్తారంటారు? నేను మీరు ఎంత అంత గట్టిగా సమర్థించుకునే ప్రయత్నం చేస్తారు కదా, ఆ యొక్క రక్షించే ప్రయత్నంలో భాగంగా తప్పుని ఒప్పుకొని మీరు తప్పు జరిగితే ఎవరు అధికారులు చేసి ఉంటే హైడ్రామిక్ చీఫ్ కదా స్టేట్ కి, అనవసరం ఎందుకు ఇబ్బంది పాలిస్తారు? ఒక తరం మారుతుంది రోజుగా. పేదోళ్ళు కట్టుకున్నటువంటి చిన్న ఇల్లు 50 yards 60 yards కట్టుకున్న ఇల్లు మళ్ళీ సంపాదించి కట్టుకోవాలంటే ఒక తరం. మీన్ వైల్ వాళ్ళ పిల్లల బతుకులు ఏం కావాలి,
ఆ పిల్లలు చదువుకొని పెద్దగా సంపాదించే దశకు వస్తారు, ప్రయోజకులు అవుతారు అనుకో టైం కల్లా ఇది జరిగితే వాళ్ళ చదువులు వాడిపోతే మధ్యలో రెస్క్యూ చేయడానికి సర్కార్ వస్తారా? ఉన్న స్కూళ్లకు, ఉన్న హాస్టళ్లకు, ఉన్న కాలేజీలకు సర్కార్ రక్షించడానికి వస్తుందా సర్కారుకు? ఇవాళ ఎందుకు మాట్లాడుతున్నారు అసెంబ్లీలో అందరూ కూడా? అరే మీరు ఒక జీవితంలో ఒక కుటుంబంలో వెలుగులు నింపే ప్రయత్నం చేయాలి, కానీ ఈ రకంగా అంధకారం చేయొద్దు రోజా గారు. వాళ్ళు సర్కార్ మంచిది కాదు. డెఫినెట్ గా చట్టం మన చేతిలో తీసుకున్న వాళ్ళని యాక్షన్ తీసుకోండి, కానీ ఏ కుటుంబానికి రక్షణ లేని కారణంగా ఈ యొక్క హరాస్మెంట్ గురైతులో వాళ్ళకు కూడా రక్షణ కూడా సర్కారే. ఇఫ్ ఇట్ ఆల్ హైడ్రా టీమ్ ఈజ్ బాగా హరాస్ చేస్తుంటే దానికి రక్షణ ఇవ్వాల్సింది మళ్ళీ సర్కార్ ఇంకో డిపార్ట్మెంట్ ఇవ్వాలి. ఇవాళ హైడ్రా రైట్ శ్రీనివాస్ గారు, రైట్. ఓకే, మళ్ళీ మాట్లాడదాం. రైట్, వెల్కమ్ బ్యాక్. ఇక ఉప్పాల్ లక్ష్మణ్ గారితో మాట్లాడదాం. లక్ష్మణ్ గారు, హైడ్రా అనేది చాలా మంచి కాన్సెప్ట్, అది అందరూ ఒప్పుకొని తీరాల్సిందే. కానీ అది సరైన రీతిలో అమలు చేయాలనేదే ఇటు ప్రతిపక్షాలు కానీ ప్రజల నుంచి కానీ వస్తున్నటువంటి ఒక డిమాండ్. సో ఈరోజు హైకోర్టు వ్యాఖ్యల తర్వాత అయినా హైడ్రా తీరులో మార్పు వస్తుంది అనుకోవచ్చు అంటారా? ఇక్కడ హైడ్రా తీరులో మార్పు, హైడ్రా ఎవరి కంట్రోల్లో ఉంది? సాక్షాత్తు రేవంత్ రెడ్డి గారి కంట్రోల్లో ఉంది. రేవంత్ రెడ్డి గారు మారితే హైడ్రా కూడా మారుతుంది. ఆయన మారుతాడా? ఎన్ని భూములు సిటీలో ఆక్రమించుకొని, ప్రభుత్వ భూముల్ని కూడా అలాగే ప్రైవేటు భూముల్ని కూడా రెగ్యులరైజేషన్ చేసేసి వాటిని ఎకరా ఉంటే పక్కన ఇంకొక ఎకరా కూడా అదే సర్వే నంబర్లు అని చెప్పి కన్స్ట్రక్షన్ చేసుకుని పెద్ద పెద్ద వ్యాపార సంస్థలకి పర్మిషన్లు ఇచ్చి 10 సంవత్సరాలు, సరే నగరం అభివృద్ధి చెందింది, నగర రెవెన్యూ పెరిగింది, ఇవన్నీ అంగీకరిస్తాము. కాకపోతే అక్రమంగా జరుగుతున్నటువంటి నిర్మాణాల విషయంలో ఏమైనా ఆపగలిగారా? ఇంకా పర్మిషన్లు లేకుండా కట్టారా లేదా? ఒకరి కంట్రోల్లోనే ఉంటూ ఈ మున్సిపల్ శాఖ ఇష్టం వచ్చినట్టు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎవరు లాలూచి పడతారో వాళ్ళందరికీ కూడా ఏమి కట్టుకున్నా కూడా అభ్యంతరం పెట్టకుండా నిర్మాణాలను అయిపోయిన తర్వాత ఇవాళ చెరువులు మాయమైపోయాయి, హైడ్రా వచ్చేసింది, మళ్ళీ చెరువులు అని చెప్పి ఒక ఏదో మంచి పని చేస్తున్నట్టు మాట్లాడుతూ చెరువులు ఉండాలి, అలాగే మూసీ నది పరిరక్షణ ఓకే ఉండాలి, పొల్యూషన్ తగ్గాలి, ఇవన్నీ మాట్లాడుతున్న వాళ్ళు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇన్ని నిర్మాణాలు సిటీలో జరిగితే, చుట్టుపక్కల కానీ సిటీలో కానీ ఎన్ని అడ్డుకున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు? ఒక్కటి కూడా అడ్డుకోలేదు. 1-2 స్టేట్మెంట్లు ఇచ్చారు అంతే. అడ్డుకోవాలి కదా, మీకు తెలుస్తున్నది కదా. ఇది ఎప్పుడు మాదాపూర్, జూబ్లీ హిల్స్, లేకపోతే కనుక హైటెక్ సిటీలో ఎంత ఎక్స్పాండ్ అవుతున్నదో ఏరియా, అక్కడ వెళ్ళగల షాపింగ్ మాల్స్ పెద్ద పెద్ద ఎన్ని ఎలా వచ్చాయి? నేను మొన్న ఒకసారి మాదాపూర్ వెళ్తూ ఉంటే ట్యాక్సీ డ్రైవర్ చెప్తున్నాడు, చూడు సార్ ఇది పెద్ద కాలువ, ఈ పక్కన చూడండి ఎంత పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ కట్టిండ్రో అన్నాడు. ఎస్, సగం ఆక్రమించి కట్టి ఉన్నాడు దాన్ని. ఎప్పుడు మొన్న చూశాను, వారం కిందట. ఇక్కడ అనుమతి లేకుండా నిర్మాణాలు జరిగేటప్పుడేమో మీ యొక్క వ్యక్తిగత బెనిఫిట్ల కోసం లేకపోతే పార్టీ బెనిఫిట్ల కోసం మీరు చూడనట్టు ఉండి, ఇప్పుడు హైడ్రా అనేటువంటి పేరు మీద మీరు ప్రక్షాళన చేస్తున్నాము అని చెప్పితే, ఇప్పుడు జరిగింది వదిలేసి జరగబోయేది ఏంటి అని మనం ఆలోచించినప్పుడు సరే ఏమైనా చిత్తశుద్ధి కనిపిస్తున్నదా? వారు అన్నట్టు మిత్రులు కొంతమంది పేద వర్గాల ఇల్లు కూడా కూల్చేశారు, మధ్యతరగతి ఇల్లు కూల్చేశారు. అరే ఎంతో కష్టపడి సిటీకి వచ్చి నానాక పనులు చేసుకొని ఆటో నడిపో, ట్యాక్సీ నడిపో, కూలి పనికి వెళ్ళో, వాళ్ళు బతికి కొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని ఇల్లు ఉండాలి సిటీలో, బాడుగలు కట్టలేము అని చెప్పి నిర్మించుకొని ఉంటారు. చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవాళ్ళు, అటెండర్ ఉద్యోగాలు చేసేవాళ్ళు కట్టుకొని ఉన్నారు. మీరు ప్రత్యామ్నాయం చూపకుండా, లేదు వాళ్ళకి నోటీస్ కూడా ఇవ్వకుండా పోయి కూల్చారా లేదా? కూల్చేశారు కదా.
ఎస్ వాడు ఎప్పుడు సంపాదించుకుంటాడు మళ్ళీ దాన్ని? నీ ఇల్లు ఎలా సంపాదించుకుంటాడు? రెవెన్యూ ఎక్కడి నుంచి వస్తుంది? ఇవన్నీ ఏమైనా ఆలోచించారా? లేదు. సరే, మన బీజేపీ మిత్రులు చెప్పినట్టు పెద్ద పెద్ద వాటి నిర్మాణాల విషయంలో వాళ్ళ జోలికి పోయారా? ఒక ఉదాహరణ చెప్తా. కేబీఆర్ పార్క్ జూబ్లీ హిల్ చెక్ పోస్ట్ దగ్గర ఎన్నికల ముందు ప్రచారంలో రేవంత్ రెడ్డి గారు అది టూరిజం డెవలప్మెంట్ కింద అక్కడ ఉన్నటువంటి భూమిని, అంటే ఆ పార్కు సంబంధించిన భూమిని స్టార్ హోటల్ నిర్మాణానికి అని చెప్పి ఇచ్చారు లీజుకు. అందులో స్టార్ హోటల్ కట్టకుండా 4-5 చేతులు మారి అగ్రిమెంట్లు రెసిడెన్షియల్ క్వార్టర్స్ కడుతున్నారు, అంటే అపార్ట్మెంట్ కడుతున్నారు, అండర్ గ్రౌండ్ లో కూడా కడుతున్నారు, పైన కడుతున్నారు. ఆ జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర అంత పెద్ద నిర్మాణాలు జరిగితే ట్రాఫిక్ ఎలా తట్టుకోగలుగుతారు? ఇవన్నీ మాట్లాడాడు. ఇప్పుడు వచ్చే సంవత్సరం అయిపోయింది. ఏం చర్యలు తీసుకున్నారు దాని మీద? ఈ నిర్మాణాలు జరుగుతూనే ఉన్నాయి అక్కడ. ఎంత వైలేషన్ అది! ఇట్లా ఒక ఎగ్జాంపుల్ చెప్పాను నేను. అలా సిటీలో మరి పెద్ద షాపింగ్ కాంప్లెక్స్లు వెలిసి ఉన్నాయి, పేరు చెప్పదలుచుకోవాలి నేను. సగం భూమి ఆక్రమించుకొని కట్టారు. అవి పగలగొట్టడం అనేది వెళ్ళి చూద్దాం. మీకు తెలీదా? మున్సిపాలిటీలో మీరు సర్వే చేస్తే ఆక్రమించారు లేదా మీకు తెలీదా? దాన్ని తెలుస్తుంది కదా. మరి ఎందుకంటే చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారంటారు. అక్కడ అంటే రాజకీయ ఒత్తిళ్లు పనిచేసాయా లేక వేరే ఇంకేమైనా కారణాలతో మిన్నకుండిపోయారా? రాజకీయ ఒత్తిళ్ళు మనకి ఏముంటుందమ్మా? ఏముంటది? పెద్ద పెద్దగా ముడుగులు తీసుకోవటమే కదా, వేరే ఏముంటుంది? ఇంకా రాజకీయ నాయకులు చేసే పని అది కదా. ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ తప్పు పట్టడంలో నేను అందరినీ పడుతున్నాను. 10 సంవత్సరాల్లో నగరాన్ని అభివృద్ధి బాగా చేశారు. నేనేది అభివృద్ధి విషయంలో నేనేం తప్పు పట్టడం లేదు. బీఆర్ఎస్ పార్టీ ఫ్లైఓవర్లు వచ్చాయి, మంచిగా డెవలప్ అయింది, రెవెన్యూ పెరిగింది, బాగానే ఉంది. ఆక్రమణలు కూడా జరిగాయి, వాటిని ఏం ఆపలేదు. సరే, అభివృద్ధిలో భాగంగా ఆక్రమణలు కూడా నిర్మాణాలు జరిగితే అది అభివృద్ధిలో భాగంగా ఉపయోగపడింది అనుకుందాం. ఇవాళ పోనీ దాన్ని కంటిన్యూ ప్రాసెస్గా వదిలేయకుండా హైడ్రా అని చెప్పేసి మొదలు పెట్టారు. మూసినది ప్రక్షాళన, అది వేరు, అది సపరేట్ ఇష్యూ. మిగతా చెరువులు, సిటీలో ఉన్న మిగతా చెరువులది సపరేట్ ఇష్యూ. మూసినది రివర్లో పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళు మీరు ఇల్లు చూపిస్తున్నారు, వాళ్ళని షిఫ్ట్ చేస్తున్నారు, వాళ్ళకు ఆర్థిక సాయం చేస్తున్నారు. అది సుందరీకరణ చేయాల్సిన అవసరం ఉంది. ఎవరు నేను కాదంటూ ఏదో చంద్రబాబు నాయుడు స్టార్ట్ చేసి దాన్ని మధ్యలో వదిలేసి అక్కడ పెట్టిన డబ్బులు కూడా వేస్ట్ అయిపోయి అది కంటిన్యూగా నడుస్తుంది ఇప్పటి వరకు 30 సంవత్సరాలుగా. సరే, ఇప్పుడైనా దాన్ని అందంగా తీర్చిదిద్దితే సిటీకి ఒక అందం వస్తుంది. అయితే ఒక విషయం ఏంటంటే, నిజంగా నిబంధనలు ఉల్లంఘించి కట్టినటువంటి భవనాలన్నీ కూడా హైడ్రా కూల్చివేస్తుంది అనేటువంటి నమ్మకం ఉందా? లేదని చెప్తున్నా కదా. ఇప్పుడు నీకు ఒక ఎన్ని ఉదాహరణలు చెప్పా. ఇప్పుడు నేను అంటే ఇక ముందైనా కూడా ఇప్పుడు హైకోర్టు ప్రజా వ్యతిరేకత వస్తోంది, ఇటు ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. వీటన్నిటి నేపథ్యంలో కొంతైనా మార్పు వస్తుందా అనేటువంటి నమ్మకం ఉందా? ఏం మార్పు రాదమ్మా, ఏం మార్పు రాదు. వచ్చేదైతే ఈ పాటికి అడావిడి చేసి వాటిని కూల్చేసి ఉందరు. వాళ్ళకి జోలికి పోవడం లేదు అంటే ఏదో అండర్స్టాండింగ్ వచ్చి ఉంటారనేది తప్ప అని ప్రజలు అందరూ అనుకుంటున్నారు ఆ మాట. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చారు, ఏదో జరిగిపోతున్నది, మంచిగా చేస్తాడని అనుకున్నాం, కానీ రేవంత్ రెడ్డి గారు ఇలా చేస్తారని అనుకున్నది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీని గురించి మాట్లాడాలా, రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు. నెగిటివ్ అన్నది రేవంత్ రెడ్డి గారి మీద నెగిటివ్ పెరుగుతున్నది ఇప్పుడు. కరెక్ట్, పార్టీ మీద పెరగడం లేదు. అది గమనించాల్సిన అవసరం ఉంది. రైట్ అండి. ఓకే, సో చరణ్ గారు. మేడం, ఇక్కడ ఇప్పుడు నిన్న జరిగినటువంటి మీరాలం చెరువుకు సంబంధించి హైకోర్టు చెప్పినట్టు కోర్టుకు వేరు కదా మేడం. మరి ఎక్కడ ఆదివారం రోజు కూల్చిరు, ఎక్కడ కూల్చిరు? నిన్న కోర్టు చెప్పింది ఏంది? అక్కడ ఏమైంది, ఆ ఫాతిమా అనే మహిళా కోర్టుకు పోతే వక్ఫ్ బోర్డు సిఇఓ గారు తహసీల్దార్కు కంప్లైంట్ ఇవ్వడంతో కూలి చేస్తారని చెప్పేసి హైకోర్టు పోయారు. హైకోర్టు పోతే రైట్ లేదని. అయితే హైకోర్టు ఏం చెప్పలే. ఇక్కడ హైకోర్టు చెప్పే మాట్లాడుతూ ఆర్గ్యుమెంట్ చేసిరు తప్ప ఇక్కడ దానికి సంబంధించి ఇప్పుడు ఎఫ్టీఎల్ అయినా బఫర్ అయినా
నీకు ప్రైవేట్ వ్యక్తి ల్యాండ్ ఉన్నా కూడా అక్కడ కన్స్ట్రక్షన్ చేస్తాను వీల్లేదు, కనీసం మట్టి పోసానికే వీల్లేదు మేడం. ఇక్కడ ఎక్కడైనా కూడా ఇక్కడ అక్కడ కాదు, మీ ఊర్లో చెరువు ఉన్నా కూడా చెరువు పక్కన మట్టి పోస్తాను కూడా వీలుండదు. నువ్వు ఆ వ్యవసాయం తేలినప్పుడు వ్యవసాయం చేసుకోవాలి, మునిగిపోయినప్పుడు వదిలేయాలి. చెరువు పక్కన మట్టి పోయడానికే వీలైనప్పుడు చెరువు పక్కన మరి అదేగా మేడం జరిగింది, buildings అదేగా జరిగింది. ఇప్పుడు ఏం చేయదు కోర్టు 2000 చెరువులు ఉంటాయి హైదరాబాద్లో, 200 చెరువులు లేవని చెప్పేసి హైకోర్టు చెప్పింది. 2000 చెరువులు ఉంటే 200 చెరువులు కూడా లేవు ఇప్పుడు హైదరాబాద్లో. మరి అట్నే ఇట్నే వదిలిపెడదాం మరి చెప్పండి. అవన్నీ ఎవరు మింగేశారు? అదే మేడం ముంగేసిరనే కదా, తలా పాపం అందరు ఉన్నది ఇలా ఒకరని చెప్తాను వీళ్ళేదుగా. సమైక్య రాష్ట్రంలో జరిగినాయి, తెలంగాణ వచ్చిన విపరీతం జరిగినాయి. అవి అన్ని చెరువులన్నీ మాయమైపోయిన పరిస్థితి కదా. కాబట్టి అట్లాంటి పరిస్థితి ఉండదు చెప్పేసి రేవంత్ రెడ్డి ఒక గొప్ప నిర్ణయం తీసుకుంటారు. రేవంత్ రెడ్డి గారిని బదనాం మీరే చేస్తారు, కాంగ్రెస్ ప్రభుత్వం మీరే బదనాం చేస్తారు, మళ్ళీ పేదవాళ్ళ ఇల్లు కూర్చోదని మీరే అంటారు, అన్ని మీరే మాట్లాడితే ఎట్లయితుంది? అదే కదా దానికి ఒక పరిధి పెట్టారు, ఔటర్ రింగ్ రోడ్ కూడా దాని పరిధి. హైడ్రా చట్టం చదవండి ఒకసారి, హైడ్రా చట్టం చదివితే ఇల్లు కట్టుకునేటప్పుడు చాలా పర్మిషన్స్ కావాలి మేడం. ఇక్కడ ఇవ్వరు మేడం, అంతా సర్పంచ్ పర్మిషన్ తో ఉన్నాయి. ఏమన్నా అక్కడ కాగితాలు ఉన్నాయంటారు, ఆ కాగితాలు చెల్లవవి. అది 83లో ఉన్నటువంటి చట్టం ముందు వేరు, ఆ చట్టం చేసిన తర్వాత ఉన్నటువంటి చట్టం వేరు. దానికి మున్సిపల్ అనుమతి తీసుకోవాలా, తర్వాత ఇవన్నీ ఎట్లా మేడం అంటే ఇవి ఏంటంటే సర్పంచ్ సంతకంతో ఉంటాయి. సర్పంచ్ మొన్నటి వరకు నీకు ఔటర్ రింగ్ రోడ్ అవతల మీరు చెక్ చేసుకుని ఇప్పటి కూడా సర్పంచ్ స్టాంప్ వేసి ఇల్లు కట్టుకుని ఉంటారు. అవన్నీ ఎట్లా వెళ్తాడు? ఇక తప్పదు పరిస్థితి. అన్నిటి అలా అని చేయలేము. అలాని కొత్త కన్స్ట్రక్షన్ రాకుండా చూసుకునే ప్రయత్నం హైడ్రా చేస్తా ఉంది. హైడ్రా గొప్ప నిర్ణయం తీసుకుంది కదా. ఇప్పుడు ఆ ఇంటికి పవర్ రావాలంటే ఎలక్ట్రిసిటీ వాళ్ళు అక్కడ ఇన్వాల్వ్ అయి ఉన్నారు కదా, వాటర్ కనెక్షన్ రావాలంటే వీళ్ళు జిహెచ్ఎంసీ వాళ్ళు ఇక్కడ అదే పర్మిషన్స్ ఎలా వచ్చాయి? భారతదేశంలో రకరకాల లూప్ హోల్స్ ఉన్నాయి. భారతదేశం ఇక్కడ తెలంగాణ కాదు, భారతదేశంలో ఇట్లా ఉన్నాయి. మీకేంది ఇప్పుడు సపోజ్ FTL లో ఒక బిల్డింగ్ కట్టిన తర్వాత ఆ బిల్డింగ్ నెంబర్ ఇస్తారు, వాళ్ళు కట్టిన తర్వాత ఇస్తారు. కట్ట ముందు ఇస్తే ఆయన ఆఫీసర్ సస్పెండ్ అవుతాడు. కట్టి ఉంటున్నారు కాబట్టి నేను వెరిఫై చేసినా తన ఇంట్లో ఉంటున్నాను ఒక నెంబర్ ఇస్తారు. ఆ నెంబర్ ఇచ్చిన తర్వాత ఇంటికి ఎలక్ట్రిసిటీ పర్మిషన్ వస్తుంది, దాని తర్వాత వాటర్ వచ్చేస్తుంది. ఇక రకరకాల రూప్ హోల్స్ ఉండడంతో ఇవన్నీ కూడా ఇప్పుడు రకరకాల సమస్యలు రాష్ట్రాలు పాలించే సమస్యలు, ఈ రూల్స్ ఇవన్నీ కూడా పేదవాళ్ళకేనంటారా? లేదు మేడం, అందరి పరిస్థితి అదే. మీరు నాగార్జున గారు బిల్డింగ్ కూల్చేసిన తర్వాత, పల్లం రాజు గారు తమ్ముడు ఆనందరాజు కాంగ్రెస్ పార్టీ సంబంధించి కేంద్ర మంత్రి ఇల్లు వాళ్ళ భవనాలు తొలగించిన తర్వాత, మీరు ఎంఐఎం పార్టీ సంబంధించి ఆకర్పులు తొలగించిన తర్వాత, బీజేపీ సంబంధించిన వాళ్ళు తొలగించిన తర్వాత, అరే కేటీఆర్ చెక్ చేసుకోండి మేడం. స్టార్టింగ్ నుంచి ఈ పేర్లు తప్ప జన్మడ పాము ఫిరంగినాల ఉంది. మనకి ఒక కేటీఆరే తప్పు చేస్తే ఎవరు చెప్పుకోలే? మేము ఆనాడు కేటీఆర్ తప్పు చేస్తున్నారని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మేమంతా పోతే జస్ట్ 50 రూపాయల ఫైన్ కేసులో వదిలిపెట్టాల్సిన కేసులో దాదాపు 14 రోజుల పాటు జైల్లో పెట్టింది. మరి అన్నాడు వాళ్ళ పరిస్థితి ఏం చెప్పండి, వాళ్ళకి సంబంధించి ఎలాంటి దయచేసి మేము చెప్పేది మేడం, జన్వాడ ఫామ్ హౌస్ సంబంధించి ఫిరంగి నాల మీద ఉంది. అది తర్వాత త్రిపులోని జీవోలో ఉన్నది. ఫస్ట్ నాది మా భార్యదని చెప్పేసి కేటీఆర్ గారే హైకోర్టుకు వాంగ్మూలం ఇచ్చాడు. తర్వాత నాది కాదు మా దోస్తు అని చెప్పిండు, తర్వాత లీజు తీసుకున్నామని చెప్పిండు. ఇవన్నీ రకరకాల సమస్యలు వారే క్రియేట్ చేస్తే నిన్ననే కేసు కొట్టేశారు. జస్ట్ పిట్టి కేసులో జస్ట్ ఫైన్తో 50 రూపాయల ఫైన్తో వదిలిపెట్టారు కేసులో దాదాపు 14 రోజుల పాటు జైల్లో పెట్టారు. కాబట్టి ఇక్కడ కేటీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీలో తెలంగాణ రాష్ట్రంలో మీరు చెక్ చేసుకోండి. ఎందుకంటే కేటీఆర్ గారి గురించి మీరు మాట్లాడుతున్నారని దత్తాత్రేయ గారు కొన్ని ఎవిడెన్సెస్ చూపిస్తున్నారు. ఇక్కడ సర్పంచ్ అనుమతితో సీఎం బంధు ఫామ్ హౌస్ ఒకటి. మేడం ఇక్కడ ఒక నిమిషం వివేకం వారి విస్తరణ స్టోరీ. పొంగులేటి ఈ రాజప్రసాద్ పేపర్లు వచ్చినాయి కరెక్ట్ అనుకుంటే, అసలు పేపర్లు వచ్చినాయి కరెక్ట్ అనుకుంటే కేటీఆర్ హైకోర్టుకి ఇచ్చిన వాంగ్మూల్యం. ఆగండి మీకు ఇక్కడ దయచేసి మీరు హైడ్రా చట్టం చదవండి. ఔటర్ రింగ్ రోడ్ దయచేసి ఆగండి సార్. ఔటర్ రింగ్ రోడ్ వరకు ఒకటి చట్టం, హైడ్రా అనేది ఔటర్ రింగ్ రోడ్ మాత్రమే. ఔటర్ రింగ్ రోడ్ అవతలి దానికి హైడ్రా పనిచేయదు. నువ్వు పట్టణ ఏడు అవతల ఉంది, అదే కదా పట్నానంద గారిది వచ్చింది, వివేక్ గారిది వచ్చింది, అదే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వచ్చింది, కేవీ రామచంద్రరావు గారు. మాది ఉంటే మేము రాజకీయ సన్యాసం తీసుకుంటాం చెప్పేసి అందరు మాట్లాడేది. ఇక్కడ మీరు దయచేసి ఏంటంటే మీరు ఏమన్నా మీరు ఫిరంగినాలమే కట్టి నా భార్యని చెప్పేసి హైకోర్టు వాంగ్మూలం ఇచ్చి తర్వాత నాది కాదు నా దోస్తుని తర్వాత లీజు తీసుకుని ఇంకో మేడం హైదరాబాద్ లో మీరు గుర్తుపెట్టుకోండి, మీరు బీఆర్ఎస్ ప్రభుత్వాలలో డ్రగ్స్ పెరిగినాయి, గంజాయి కల్చర్ పెరిగింది. ఏకంగా వాళ్ళు దావతులు చేసుకుని దీపాలకి డ్రగ్స్ దొరికినాయంటే మా ఇంట్లో మేము అట్నే చేసుకున్నాం చెప్తే ఏం చెప్పాలి మేము? కేటీఆర్ గారు రండి మీరు అమరుల స్తూపం దగ్గరికి, మరి అందరం టెస్ట్ చేసుకున్నాం అంటే కేటీఆర్ గారు రాలే. ఆనాడు విశ్వేశ్వరరెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు సవాల్ విసిరు. అంటే ఒక ప్రజానాయకుడే నువ్వు ఇట్లా చేస్తే మరి మేము ఏం చెప్పాం, ఎవరు చెప్పాం? ఇంకొకటి ఇక్కడ మన సంబంధించి కాసం బ్రహ్మాందరెడ్డి పార్క్ దగ్గర 5 ఫ్లోర్ల పర్మిషన్ ఇవ్వాల్సిన 27 ఫ్లోర్లు ఇచ్చారు. ఆనాడు రేవంత్ రెడ్డి గారు మేమంతా కూడా అక్కడ ధర్నా చేస్తాం ఆమె కేసులు పెట్టి తర్వాత ఎన్ఓసి ఇచ్చారు. ఎన్ఓసి ఇచ్చిన తర్వాత ఇప్పుడు ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుంది? మీరే రకరకాలుగా చేసింది. అదే కాకుండా మీరు ఎకరానికి 1,50,000 ఎసెప్టీలు హైరేజ్ పర్మిషన్ ఇస్తే 5 లక్షల ఎసెప్ట్ ఇచ్చారు మేడం.
దాంతో హైదరాబాద్ మొత్తం ట్రాఫిక్ జామ్ చేయాలి. హైదరాబాద్ విస్తరిస్తా ఉంది, 5 లక్షలు ఎస్ఎఫ్టీ ఇవ్వడం. సో హైదరాబాద్ లో ఈ రోజు అడ్డదిడ్డంగా వెలిసినటువంటి భవనాలన్నీ వీళ్ళ మరి మీ నాయనలే కదా 5 లక్షలు మేడం. 1,50,000 ఇవ్వాల్సిన ప్లేస్ లో 5 లక్షలు ఎఫ్ఏసిఎల్ రూల్స్ మార్చి 1,00,000 దాంతో మొత్తం హైదరాబాద్ మొత్తం ట్రాఫిక్ జామ్. ఇవాళ హైదరాబాద్ ఇన్ని ఫ్లైఓవర్లు వచ్చి మధ్య ట్రాఫిక్ జామ్ అవుతుంది అంటే మీరు ఒక్కడ హైడ్రైజ్ ఉంది అనుకోండి మేడం, 1000 కార్ ఒక ఎకరంలో 5 లక్షలు ఎస్ఎఫ్టీ. ఆనాడు ఎట్టుంది మీరు చెప్పండి. 2014 ముందు మీరు ఇక్కడనే చూడండి ట్రాఫిక్ ఇంత జామ్ ఉందా? ఎందుకు లేదంటే వీళ్ళు వచ్చిన తర్వాత హైడ్రైజ్ పేరు మీద ఎకరంకు 5 లక్షలు ఎస్ఎఫ్టీ ఇవ్వడంతో పాపులేషన్ పెరుగుతుంది. ఎందుకంటే మీ ఆయనలో 70 సంవత్సరాల నుంచి పరిష్కారం కాని సమస్యలన్నీ మీరే పరిష్కరించారు. మీరే 1,50,000 ఉంది 5 లక్షలు మీరే పెంచారు కదా. అదే కాకుండా మేడం ఇక్కడ ఏమైతుంది, ఇన్ని ఫ్లైఓవర్లు వచ్చినాయి, మరి ఎందుకు ట్రాఫిక్ జామ్ అవుతుంది? జనాలు ఎక్కడ జనాభా కాదు, మీరు చేసినటువంటి అనాలోచన నిర్ణయాల మూలంగా హైదరాబాద్ ఆగమైతే గొప్ప నిర్ణయం తీసుకుని స్వాగతించాల్సి. ఆ నాలుగు ఫిరంగినాలు జన్మల వరకు పోతుంది. మీ ఆయనలో మామూలు వస్తాయి, మీ ఆయనలోనే డ్రగ్స్ వస్తాయి, మీ ఆయనలోనే ట్రాఫిక్ జామ్లు అవుతాయి, మీ ఆయనలో 5 వస్తాయి, మీ ఆయనలో 5 లక్షలు పోతాయి. ఎట్లా అవుతుంది? ఎందుకంటే ఇప్పుడు తాను ఏది పడితే అది తెలంగాణ రాష్ట్రం అనేటువంటిది బ్రదర్. ఇప్పుడు నువ్వు మాట్లాడిన సేపు నేను విన్నా కదా. హైదరాబాద్ అనేటువంటిది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న నాటి నుంచి నేటి వరకు హైదరాబాద్ కి ఇది ఒక అక్రమ కట్టడాలది ఒక పెద్ద సమస్యగా మారింది. హైదరాబాద్ నగరాన్ని ఉన్న పలంగా అక్రమాలు జరిగిన దాన్ని కూల్చివేస్తూ పోతే 100 సంవత్సరాలు పడుతుంది నిర్మాణం చేయాలంటే. అందుకే మనం నగరాన్ని విస్తీర్ణం చేసుకోవాలా. నగర విస్తీర్ణంలో భాగంగా ఉన్న వాటిని ఎంత అనుమతి ఉంటే, ఎంత అందుబాటులో ఉంటే అంత అందుబాటులో ఉన్న భూమితో మనం ఫ్లైఓవర్లు కట్టుకోవాలి. అందులో భాగంగానే ఇవాళ కేటీఆర్ గారు దూరదృష్టితోటి, కేసీఆర్ గారు ముందు చూపుతోటి ఎస్ఆర్డీపీలో భాగంగా మేము 36 ఫ్లైఓవర్లు కట్టినాం. హైదరాబాద్ నగర ప్రజలు అందుకే కదా మాకు ఓటేసి 21 స్థానాల్లో గెలిపించారు. హైదరాబాద్ ప్రజలకు తెలుసు కదా కేసీఆర్ వల్ల ఎంత డెవలప్మెంట్ జరిగింది. హైదరాబాద్ ట్రాఫిక్ ఫ్రీ నగరంగా అయింది. హైదరాబాద్కు వాటర్ ఇబ్బందులు లేకుండా మల్లన సాగర్ నుంచి 50 టీఎంసీల వాటర్ తీసుకొచ్చినాం. హైదరాబాద్కు 24/7 నాణ్యమైనటువంటి కరెక్ట్ 4 గ్రిడ్స్. మీరు ఏ నగరానికి లేదు దేశంలో, ఇది గుర్తుపెట్టుకోండి రోజా గారు. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్కే ఉంది. మీరు ఒక వైపు నుంచి కరెంటు పోతే 3 వైపుల నుంచి 24/7 విద్యుత్ సప్లై చేసేటువంటి కెపాసిటీ కేసీఆర్ గారు ఎస్టాబ్లిష్ చేసిండ్రు. హైదరాబాద్ నగరాన్ని మేము నిర్మాణం చేసినాం, మేము పునర్నిర్మాణం చేసినాం. ఇవాళ హైదరాబాద్లో కనిపిస్తున్న ప్రతిదీ ఇవాళ హైదరాబాద్లో మన కమాండ్ కంట్రోల్ ద్వారా ఆడపిల్లల రక్షణ కావచ్చు, మిగతా రక్షణ కావచ్చు, పోలీసు వాళ్ళకి ఎంత ఈజీ అయిందో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని తీసుకొని అదే రంగరాజన్ గారిని అడిగాడు చెప్తాడు. కమాండ్ కంట్రోల్ రూమ్ అనేటువంటిది వాళ్ళ హైదరాబాద్లో మొత్తం 33 జిల్లాలకు విస్తరించే ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది. దాన్ని ఎవరు డెవలప్మెంట్ చేశారు, ఎవరు తీసుకొచ్చారు? లండన్ నగరంలోనే ఉంది, హైదరాబాద్లోనే ఉంది. హైదరాబాద్ ప్రతిష్టని మేము పెంచినాం కదా మేడం. ఇప్పుడు ఇవాళ 24/7 మనం ఎక్కడైనా మాట్లాడుకుందాం. ఇక్కడ ఉన్నటువంటి విశ్లేషకులకు తెలుసు, మీకు తెలుసు. కానీ ఏమంటే మీ పార్టీ నాయకుని కాపాడుకునే క్రమంలో మీరు చెప్పుకోవాలని ప్రయత్నం చేస్తారు తప్ప మేము చేసేటువంటి డెవలప్మెంట్ ప్రజలకు తెలుస్తుంది. ఇవాళ బస్తీ దవాఖానాలు తెచ్చి పేదల ఆరోగ్యాలను కాపాడినాం. దానికి అనుబంధంగా మిగతా టిమ్స్ లాంటి హాస్పిటల్ కడతా ఉన్నాం. 33 మెడికల్ కాలేజీలు ఎస్టాబ్లిష్ చేసినాం. దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో 1022 అంటే 1111 పైచిలకు మనం గురుకుల రెసిడెన్షియల్ స్కూల్ కట్టినాం. ఏ నగరాన్ని మనం తక్కువ చేసినాం? 127 మున్సిపాలిటీలను అద్దంలాగా తీర్చిదిద్దినాం. రోడ్లు వేసుకున్నాం, శానిటైజేషన్ చేసుకున్నాం, పార్క్లో డెవలప్మెంట్ చేసుకున్నాం, జిమ్లు ఏర్పాటు చేసుకున్నాం, ఓపెన్ జిమ్లు. హైదరాబాద్లో ఉన్న ఏ పార్క్ అయినా వెళ్ళమని చెప్పండి మిత్రుల్ని, ఓపెన్ జిమ్లు ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పుడు హైదరాబాద్ అనేటువంటిది మనకు తెలుసు. హైదరాబాద్ ఉన్న ప్రతి కాలనీకి బాగ్ అనే పేరు ఉంటుంది. ముసారాం బాగ్, కస్తం బాగ్, ఈ బాగ్, ఆ బాగ్ అని, అంబర్ బాగ్, ఇట్లా పేర్లు. బాగ్ అంటే తోట అని అర్థం. తోటలున్న నగరం జనాభా విస్తీర్ణంలో భాగంగా పెరుగుతూ పోయింది. ఇవాళ కాంక్రీట్ నగరం అయింది. ఈ కాంక్రీట్ నగరంలో కాంగ్రెస్ పార్టీ పాత్ర లేనే లేదా? చంద్రబాబు నాయుడు సమయంలో టీడీపీ పాత్ర లేనే లేదా? మేము 10 సంవత్సరాల్లో హైదరాబాద్ని పునర్నిర్మాణం పేరు మీద ఎక్కడికక్కడ ఫ్లైఓవర్లు, పార్కులు డెవలప్మెంట్ చేసి, వాకింగ్ ట్రాక్స్ ఏర్పాటు చేసి, మీకు ఎప్పుడైనా సమయం ఉంటే రోజా గారు ఇదే లెక్ వ్యూ పార్క్ అని చెప్పేసి మనము ఈ హుస్సేన్ సాగర్ పక్కన కట్టినాము. ఒక్కసారి వెళ్ళిరండి. అది మన కేటీఆర్ గారు యూనిసెఫ్ పోయిన తర్వాత ఏదో ప్రాజెక్టు మీద బాగా చూసి, అరే వైనాట్ హైదరాబాద్ ఎందుకు ఉండకూడదు ఇట్లాంటిది హైదరాబాద్లో? సాయంత్రం కాల సమయంలో మనకు బీచ్ లేదు, ఏం లేదు, ప్రజలు సేద తీరాలని చెప్పేసి మూసీ పరివాహక ప్రాంతంలో గిట్టినాం. మేము ఇదే మూసీ నీటిని సుందరీకరణ చేయడం కోసం, నీరుని ప్రక్షాళన చేయడం కోసం దాదాపుగా 32 ఎస్టీపీలు ఏర్పాటు చేసినాం కదా. ఇవాళ దాంతోపాటు 740 మిల్లీలీటర్ల వాటర్ని శుద్ధి చేస్తున్నాం. ఇంకొక 800 మిల్లీలీటర్ల వాటర్ అందుబాటులోకి వచ్చేది. వాటి వైపు తొంగి చూస్తలేరు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఇవాళ మేము కదా మూసీ నది పనిచేస్తున్నాం.
శ్రీనివాస్ గారితో పడదాం. శ్రీనివాస్ గారు, ఫైనల్గా ఇక్కడ బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మేమే ముందుకు తీసుకెళ్ళాము, మేమే అభివృద్ధి చేశాము అని ఒకళ్ళొకళ్ళు పోటీ పడుతున్నారు. ఇందులో మరి బీజేపీ పాత్ర ఉందా లేదా? మ్యూట్లో ఉన్నారు. బీజేపీ యొక్క రాష్ట్రంలో పాలకపక్షం ఏనాడు కాదు, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం. ఈ రెండింటికి విధ్వంసానికి అంటే కారణం కేంద్రం అటు నుంచి BRS తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం. ఇప్పుడు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పటి ప్రభుత్వం కావచ్చు, గత సర్కారు కావచ్చు, మంచి పనులు చేస్తా అంటే కేంద్రం సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నది, చేస్తూనే ఉన్నది కూడా. కానీ ఆ సపోర్ట్ కాస్త ఇక్కడ మిస్యూజ్ చేసి ఈ యొక్క ప్రజలకు ఇబ్బందులు పాలు చేసి ఈ సర్కార్ యొక్క ఆస్తుల్ని మొత్తంగా కొల్లగొట్టే ప్రయత్నం చేసి కొల్లగొట్టే వాళ్ళను సపోర్ట్ చేస్తా అంటే ఇది కళ్ళ ముందర కనబడుతున్నట్టు విధ్వంసం కాకుండా ఇంకేం చెప్పండి. బీఆర్ఎస్ కాదా? ఒక 5 ఫ్లోర్ల బిల్డింగ్ కు ఇంతకుముందు చెప్పినట్టు 24 ఫ్లోర్లకు పర్మిషన్ ఇచ్చింది బీఆర్ఎస్ కాదా? దాని జవాబు చెప్పాలా కదా ఇప్పుడు దత్తాత్రేయ గారు. కాంగ్రెస్ పార్టీ అది చేస్తా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఏం తక్కువ తినలేదు రోజా గారు. వాళ్ళు 10 సంవత్సరాల నుంచి ఆకలిగా ఉన్నారు. ఈ రాష్ట్రంలో డెఫినెట్ గా ఈ యొక్క రాబోయే 10-15 సంవత్సరాలు 3-4 ఎలక్షన్లు సంపాదించుకోవాలా సరిపడా అని చెప్పేసి ఆలోచనతో వాళ్ళు ఉన్నారు. కాబట్టి మొన్న వచ్చింది టీవీ చర్చలు వచ్చింది, ఏమని వచ్చింది, ఒక మంత్రి వారి యొక్క కుటుంబ సభ్యులతోని కమిషన్లు తీసుకుంటున్నాడు పిలిపించి అని చెప్పే కదా. ఆ యొక్క కాంట్రాక్టర్లు మొత్తం కూడా ధర్నా చేస్తారు సెక్రటరీకి వచ్చి, లేకుండా ఆ యొక్క ఆఫీస్కి వచ్చి, క్యాంప్ ఆఫీస్కి వచ్చి. ఇది అవమానం కాదా ప్రభుత్వానికి? ఇటువంటి సర్కారా ప్రజలు కోరుకున్నది తెలంగాణలో? దీనికోసమా వెంపర్లాడేది మొత్తం కూడా ప్రతిపక్షం ప్రభుత్వంలోకి వచ్చి? ప్రజాప్రభుత్వం గొప్పగా చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, నిన్నదాకా రాష్ట్రం నిజాం ఈ రాష్ట్రానికి రజాకారాన్ని భావించి రాష్ట్రాన్ని మొత్తంగా కూడా ఏకఛత్రాధిపతి నడిపించినటువంటి కేసీఆర్ సర్కార్, ఈ 2 పార్టీలు కూడా సమానమే. ఆ 2 సర్కార్లు కూడా అదే చేస్తా ఉన్నాయి. నేను ఇప్పటికీ అధికారులు అప్రమత్తంగా ఉండండి, మిమ్మల్ని ఎవ్వరు రక్షించడానికి రారు. రంగనాథ్ గారు కావచ్చు, పోలీసు వాళ్ళు కావచ్చు, ఇరిగేషన్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఈ యొక్క అధికారంలో ఉన్న నాయకులు ఓవరాల్ వర్బల్ ఆర్డర్స్ తో చేసే కారణంగా మీరు యాక్ట్ చేసి చట్టం రూపంలో మీరు దోషులుగా నిలబడే పరిస్థితి రాణించుకోకండి. దయచేసి తప్పులు చేయకండి. మరో ఖైర్నార్ లాగా బాంబేకి ఆనాడు డిప్యూటీ కమిషనర్ గా ఉండి దేశవ్యాప్తంగా పేరెట్లా సంపాదించినారో ఆ రకంగా స్తబ్దంగా ఉండి ఈ యొక్క స్వార్థపర రాజకీయ నాయకులు, మంత్రులు, ముఖ్యమంత్రుల యొక్క తప్పుడు ఆర్డర్స్ తోని మీరు యాక్షన్ లోకి దిగకండి, ఇబ్బందులు పాల్గాకండి. ఈ సర్కార్ ఉంటది, ఇంకో 3-4 సార్లు పోతుంది, మధ్యలో పోయినా పోతుంది కాంగ్రెస్ నాయకుల కారణంగా. సో అంతిమంగా ఇబ్బందుల్లో పడేది మాత్రం అధికారులే అంటారు. సో వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి అని సూచిస్తారు. రైట్, ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, లక్ష్మణ్ గారు, చరణ్ కౌశిక్ గారు, దత్తాత్రేయ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.